నిన్ను నిలువునా దహించి వేయగలను అని కానీ నా భర్త ఆజ్ఞ అయితే లేదు అనని సీతాదేవి రావణాసుడితో అంటుంది. కానీ హనుమాను అగ్ని నుంచి రక్షించే ప్రయత్నంలో మరి భర్త నుంచి ఆ అనుజ్ఞ అనేది తీసుకోలేదు కదా. దీన్ని ఏ రకంగా మనం విశ్లేషించుకోవాలంటారు? బాగుందమ్మా. రామాయణం అనేటువంటి దానికి ఇంకొక పేరు సీతాయాశ్చరితం మహత్. దానికి ఇంకో పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి. అంటే దీనికి రెండో పేరు. ఇది సీత యొక్క గొప్ప చరిత్ర. అసలు రామాయణం అంటేనే రామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉంది. స్త్రీ యొక్క నడవడిక, స్త్రీ యొక్క చరిత్ర రామాయణం. అందువల్ల మొదటి నుంచి కూడా రాముడి యొక్క ఆ పాత్రని వాల్మీకి మహర్షి ఎంత గొప్పగా చిత్రించాడో సీతమ్మ వారిని కూడా సరిజోడిగా చిత్రించాడు. అంత శక్తిమంతురాలుగా చిత్రీకరించాడు. ఎందుకంటే సీత అనేటువంటిది ఈ దేశంలో ఆదర్శ నారీమణి. దేవతా శక్తి అది పక్కన పెట్టండి, రాముడు దేవతా శక్తి అనేది పక్కన పెట్టండి. ఈ దేశంలో ఒక ఆదర్శంగా మానవులు జీవించాలంటే ఆ ఇద్దరి ప్రకారం జీవించాలి. అందుకే మొన్నటి దాకా, అంటే ఇప్పుడు కూడా చాలామంది వేస్తున్నారు కానీ చాలా తగ్గిపోయింది. పెళ్ళిళ్ళ శుభలేఖల్లో సీతారాముల యొక్క శ్లోకంతో, జానక్య కమలాంజలి పుట్టే అనేటువంటి శ్లోకంతో శుభలేఖలు వేయించుకునేవారు. సరే, ఇప్పుడు రకరకాల శుభలేఖలు వస్తున్నాయి, అది వేరే విషయం, అలా పక్కన పెడదాం. కాబట్టి సీత అంత గొప్ప నారీమణి, అంత శక్తిమంతురాలు, లలితాదేవి యొక్క స్వరూపం సీత. కాబట్టి ఒక మాట అంది రావణాసురుడి దగ్గరికి వచ్చినప్పుడు, నా భర్త ఆజ్ఞ లేదురా, లేకపోతే మధ్యలో గడ్డిపోచ ఇలా వేసి ఈ క్షణంలో నిన్ను కాల్చి పడేస్తాంది. ఇది రామాయణంలో ప్రత్యేకంగా వాల్మీకి రాశాడు. నా భర్త ఆజ్ఞ లేదు, నా భర్త ఒక్క మాట సీత అని కనుక ఒక్క మాట చెప్తే చాలు, నాకు ఏషా నాతి చరితవ్య ఒకటి ఉంది కదా, అటు భర్త పాటించాలి, ఇటు భార్య పాటించాలి. కాబట్టి నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నిన్ను నేను కాల్చట్లేదు, లేకపోతే ఈ క్షణంలో బూడిద చేస్తాను. ఇప్పుడు చెప్పండి, రాముడు ఎక్కువ సీత ఎక్కువ అంటే ఇద్దరిలోనూ ఒకరు ఎక్కువ లేరు, ఒకరు తక్కువ లేరు. రాముడు ఎంతటి శక్తి కలిగినటువంటి వాడో సీత అంత శక్తి కలిగినటువంటిది. మరి ఇంత శక్తి కలిగినటువంటిది అంత కష్టపడుతూ వనవాసంలో పాపం అంత దుర్మార్గుడైన రావణుడి చేతికి చిక్కి అంత అశోకవనంలో అంత కష్టం ఎందుకు పడిందయ్యా? ఒక క్షణంలో నేను కాల్చి పడేస్తానన్నంత శక్తి ఆవిడకి ఉంటే అని అంటే కథ నడిపించటానికి తన చేతుల్లో రావణుడు చావకూడదు, రాముడి చేతిలో చావాలి. రావణ మూలంగా రాముడి చేతిలో తన భర్తకి పేరు రావాలి. చూడండి ఆ త్యాగమూర్తం, తన భర్తకి పేరు రావాలి. రాముడి చేతుల్లోనే రావణాసురుడు చావాలి. అది లోకంలో విధాతం. కాబట్టి ఆ రకంగా అందుకని ఊరుకుంటున్నానని చెప్పి రావణాసురుడిని ఊరుకుంది. మరి అంత శక్తిమంతురాలు. మరి హనుమంతుడు తన్ని కలుసుకొని వెళ్ళిన తర్వాత కావాలని చెప్పి యుద్ధం కల్పించుకొని రావణాసురుడు యొక్క ఆస్థానంలోకి వెళ్ళాడు. అక్కడ రావణాసురుడితో మాట్లాడిన తర్వాత కోతులకి తోకంటే చాలా ఇష్టం అంటారు. కాబట్టి తోకకి నిప్పంటించండి అన్నారు. ఆ నిప్పంటించండి అన్నప్పుడు వెంటనే రాక్షసులందరూ కూడా నూనె తడిపినటువంటి గుడ్డలన్నీ ఆ తోకకి చుట్టి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టినప్పుడు మా అన్నమాచార్యుల వారు అంటారు, లంకా నిర్ధూమధాముడు, ఆయన స్వామివారి ఏకాంగ వీరుడు, లంకా నిర్ధూమధాముడు అంటాడు హనుమంతుణ్ణి. ఏకాంగ వీరుడు, ఏకాంగం అంటే ఒకటే అంగం ఆ తోక, ఆ తోకతోటే మొత్తం లంకని మొత్తాన్ని తగలబెట్టేశాడు ఆయన, ఏకాంగ వీరుడు. అలాగే లంకా నిర్ధూమధాముడు. ఇప్పుడు ఎవరింట్లో అయినా పొయ్యి వెలుగుతుందంటే పొయ్యిలో పిల్లి లేవలేదనేవారు పూర్వకాలం మన తెలుగు సంప్రదాయం వాళ్ళు. పొయ్యిలో పిల్లి లేవలేదంటే ఇప్పటిలాగా గ్యాస్ పొయ్యిలు ఉండేవి కాదు. ఆ పొయ్యిల్లో కట్టెలు పెట్టిన తర్వాత రాత్రి అయ్యేసరికి ఆ కట్టెలు ఆర్పేసేవారు. ఆ కట్టెలు ఆర్పేస్తే ఆ బూడిదలో కొంచెం వెచ్చగా ఉండేది, పిల్లులు ఏమన్నా వచ్చి అందులో పడుకునేవి. వీళ్ళంతా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారు వచ్చి ఆ పొయ్యి వెలిగించేటప్పుడు అప్పుడు లేచి వెళ్ళిపోయేవి. అందుకని పొయ్యిలో పిల్లి లేవలేదు అంటే వీడు పొద్దున్నే పాపం వండుకోవటానికి ఎటువంటి ఆహార పదార్థాలు ఈ కుటుంబంలో లేవు. అప్పటిదాకా వీళ్ళు వచ్చేదాకా పిల్లి లేచేది కదా పొయ్యిలో ఇంచి, అందుకని పొయ్యిలో పిల్లి లేవలేదు అనేవారు. కాబట్టి లంకా నిర్ధూమధాముడు, లంకలో పొగ లేకుండా చేసేట తగలబెట్టిన తర్వాత, అంటే ఎవడు పొయ్యిలు వెలిగించుకోని అవసరం లేకుండా, అంటే మొత్తం భవనాలన్నీ తగలబెట్టేశాడు అని చెప్పడానికి అంత గొప్ప పదం వాడాడు అన్నమాచార్యుల వారు.
సరే, ఇక్కడ ఇటువంటి హనుమంతుడికి తోకకి నిప్పంటించారు అన్న విషయం తెలిసిన తర్వాత సీత అగ్నిని ఉద్దేశించి సీతోభవ అంది ఒక మాట. మా హనుమంతుడి విషయంలో శీతం అంటే చల్లటి వాడివిగా అగుదువుగాక. అప్పటిదాకా వేడి కొలిపినటువంటి అగ్నిదేవుడు, అసలు అగ్ని యొక్క స్వభావమే వేడి, అప్పటిదాకా వేడిగా ఉన్నటువంటి అగ్నిదేవుడు సీతమ్మ నోటి వెంట ఆ మాట వచ్చిన మరుక్షణమే చల్లబడిపోయాడు. ఆ తోకకి ఒక్కసారి హనుమంతుడు ఆశ్చర్యపడిపోయాడు. తోక మొత్తం చల్లగా అయిపోయింది, నిప్పు వెలుగుతోంది. ఏదో మామూలుగా జ్యోతి, మన తెర మీద చూస్తున్న జ్యోతిలాగా ఉంది, కానీ తన ఒంటికి ఏమాత్రం వేడి తెలియటల్లా. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ భర్త ఆజ్ఞ సీతమ్మ తీసుకుందా? అక్కడ నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నేను దహనం చేయటం లేదు, నేను కాల్చి పడేస్తాను రా అన్న సీతమ్మ, మరి హనుమంతుడి విషయం దగ్గరికి వచ్చేసరికి మరి ఎటువంటి ఫోను ఏమీ చేయలేదే, కనీసం మనస్సుతోటైనా సరే భర్తతోటి స్వామి ఇప్పుడు నేను చెప్పమంటావా ఈ మాట అని చెప్పలేదే, ఎక్కడ వాల్మీకి రామాయణంలో రాయలేదే అని అంటే, అక్కడ వ్యాఖ్యాతలు ఏమని జవాబు చెప్పారంటే అద్భుతంగా, కొడుకు విషయంలో భర్త ఆజ్ఞని తల్లి తీసుకోనక్కర్లేదట. వీడికి అన్నం పెట్టాలి, ఏమండి అన్నం పెట్టమంటారా అడగక్కర్లా. ఏమండి వాడికి ఇప్పుడు అన్నం పెట్టమంటారు, ఎందుకంటే కొడుకు విషయంలో అది ఆవిడికి సర్వాధికారాలు ఉంటాయి. భర్త యొక్క మాట ఆవిడేమి వినిపించుకోనక్కర్లేదు, అన్నం పెట్టమంటారని భర్తను అడగక్కర్లా. అలాగే అబ్బాయికి ఇక్కడ ఒక నష్టం వచ్చింది, అనారోగ్యంగా ఉంది, భర్తనేమి అడగక్కర్లా. ఆకలేస్తోంది, అన్నం పెట్టాలి, భర్తను అడగక్కర్లా. కాబట్టి కొడుకు లాంటి వాడు హనుమంతుడు కాబట్టి హనుమంతుడి విషయంలో ఒక తల్లిగా భర్త ఆజ్ఞను సీతమ్మ తీసుకోలేదు. కానీ రావణాసురుడి విషయంలో అతను మహావీరుడు కాబట్టి, మహావీరుడన్న ప్రఖ్యాతి రాముడికి రావాలి కాబట్టి, అతని ద్వారానే రావణాసుర సంహారం జరగాలి కాబట్టి భర్త ఆజ్ఞ కోసం ఆగింది.